వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సో వర్షం సౌండ్ వినిపించింది కదా ఇంతసేపు. ఇప్పుడైతే నాయిస్ లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేసేస్తున్నాను. చిన్నప్పుడు ఇలా హెవీగా వర్షం పడిందనుకో ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎందుకంటే స్కూల్స్ ఉండవు, ఎంజాయ్ చేస్తాం వర్షంలో. అండ్ ఇలాంటి వర్షాలకి ఇంకొక ప్రాబ్లం కూడా, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఒక్కోసారి వైరల్ ఫీవర్స్ కూడా. అట్లీస్ట్ అదే ప్రాబ్లం వచ్చింది. ఎందుకో 2 days నుంచి తుమ్ములు, గొంతు నొప్పిగా ఉంది. సో నేను దానికి బెస్ట్ సొల్యూషన్ అయితే మీకు కూడా చెప్తాం అనుకుంటున్నాను. అదేం లేదండి, మంచి కషాయం అయితే చేస్తాను. ఘాటుగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కషాయం కదా చేదుగా ఉంటుంది అనుకోకండి, ఇష్టంగానే తాగుతారు. సో ఆ కషాయాన్ని చేసుకొని ఈ వర్షాన్ని చూసుకుంటూ సిప్ తాగుతూ ఎంజాయ్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను చేసే కషాయం అయితే ఒక 4-5కి టీ గ్లాస్ చొప్పున వస్తుంది. సో ఎలా చేసేద్దామో చూద్దామా. దీనికోసం ఒక స్టీల్ గిన్నెలో, జలుబు దగ్గు ఉన్నా లేకున్నా ఇంట్లో ఒకరికి వస్తే ఇంకా అందరికీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా అందరూ ఒకసారి చేసుకొని తాగండి. సో ఒక స్టీల్ గిన్నెలో 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో పోసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్కి 3 ఇంచుల దాకా దాల్చిన చెక్క వేయండి. అండ్ ఆ తర్వాత అందులోనే 1.5 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వల్ల బాగా డైజెషన్ అవుతుంది. ఒక 7 నుంచి 8 లవంగాలు కూడా. లవంగాలు నోట్లో గొంతులో బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తాయి. ఇంకా 3/4 టీ స్పూను వాము, ఇంకా ఒక 3/4 నుంచి 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోండి. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా వాము జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది. ఇంకా 3 ఇంచుల దాకా అల్లం వేయండి. అల్లం వల్ల వికారం లేకుండా ఉంటుంది పొట్టలో. ఇంకా 3 రెమ్మల పుదీనా బాగా కడిగి వాష్ చేసిన తర్వాత ఇందులో వేయండి. కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా పసుపు. అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ కషాయం టేస్ట్ మార్చే ఇంగ్రీడియంట్ అనమాట, బెల్లం. బెల్లం పౌడర్ కానీ తురిమింది కానీ ఇలా ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. 2 టీ స్పూన్స్ కానీ 2.5 టీ స్పూన్స్ కానీ వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి అవన్నీ ఒకసారి నీళ్ళల్లో కలిపేలా ఒక స్పూన్తో తిప్పేసి, అన్నీ ఒకసారి నీళ్ళల్లో కలిసేలా ఒక స్పూన్తో తిప్పేయండి. ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చక్కగా అవి నీళ్ళన్నీ తెల్లే వరకు వాటిని మరిగించండి. ఆ తర్వాత మూత తీసి చూశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. మన వేడివేడి కషాయము రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకొని తాగటమే. ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. వీలైనంత వేడిగా తాగండి. నేనైతే కొద్దిగా చూపివ్వటానికి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. బెల్లం వేసాను కాబట్టి ఈ కషాయం టేస్టీగానే ఉంటుంది. వీలైనంత వేడిగా అంటే మరీ కాలేవి తాగకుండా మీకు ఎంత వేడిగా తాగగలరో అంత వేడిగా తాగాలి. నా కషాయం అయితే రెడీ అయిపోయింది. బాల్కనీలో వర్షం చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. సో నేనైతే కషాయాన్ని సిప్ తాగుతున్నాను. యాక్చువల్లీ మనం ఒకేసారి తాగలేమండి, చాలా ఘాటుగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. ఇదే కషాయము పిల్లలకు కూడా ఇవ్వచ్చు, కాకపోతే డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసి ఇస్తే బెటర్. ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా, తట్టుకోలేరు. కానీ ఒక్కసారి ఇలా చేసుకొని తాగారంటే జలుబు, దగ్గు వీటన్నిటికీ పదే మందులు వాడనక్కర్లేదు. ఇది మార్నింగ్ ఈవినింగ్ ఒక టీ గ్లాస్ వరకు తాగారనుకోండి, ఒక 2-3 డేస్లో మీ జలుబు, దగ్గు మాయమైపోతాయి అన్నమాట. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఈ కషాయం తాగే ముందు కనీసం ఒక 30 to 40 minutes వరకు ఏమీ ఫుడ్ తినొద్దు. అండ్ కషాయం తాగిన తర్వాత కూడా ఏమీ తినొద్దు. మీరు ఖచ్చితంగా తినరు, ఎందుకంటే ఈ కషాయం ఘాటుకి కొద్దిసేపు ఏమీ తినాలనిపించదు, హాయిగా కూడా ఉంటుంది. ఇంట్లో ఒక్కళ్ళకి దగ్గు, జలుబు ఉన్నా సరే అందరూ ఇలా చేసుకొని తాగండి. అండ్ ఇది తాగిన తర్వాత కూడా ఒక 10 minutes ఆ ఘాట్ అనేది బాడీలో ఉంటుంది. అది మనకు అర్థమవుతుంది కూడా. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇది మీరు ట్రై చేసి తాగారంటే జలుబుకి కానీ దగ్గుకి కానీ మందులు వాడరు, అంత బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేసి ఇది వర్క్ అవుతుంది అనుకుంటేనే మళ్ళీ నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే దీన్ని కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ చేసి పిల్లలకు కూడా ఇచ్చాను. మా చిన్నోడు అయితే తాగలేకపోయాడు కానీ పెద్దోడు ఇష్టంగా తాగాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ అండ్ బాయ్.